పుస్తులమ్మైనా పులుసు చేప తినాలి అంటారు, కానీ ఈ సంవత్సరం అయితే మాకు పైసా పెట్టకుండానే పులుసు చేప వచ్చేసింది. మా బాబాయ్ తెచ్చుకున్న పులుసు చేపల్లో కొన్ని ముక్కల్ని మాకు కూడా బస్సు ఎక్కి మరీ తీసుకొచ్చి ఇచ్చాడు. పులుసు చేప ముక్కల్ని శుభ్రం చేసుకుని ఉప్పు, కారం, పసుపు పట్టించి ఉంచి చింతపండు రసం నానబెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ వేగుతుండగానే మనం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. అదే చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కారం బాగా వేసుకుంటేనే పులుసు చేప పులుసు రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కల్ని వేసుకుని తగినంత చింతపండు రసం వేసుకుని ఇక వాటర్ వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే బెండకాయ ముక్కలు వేసుకుని ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇక పులుసు చేప పులుసుని సన్నని సెగపై మరిగించాలి. ముళ్ళని కరిగిపోవాలి. ఇది మరిగిన తర్వాత ఇంకా వెన్నపూస వేసుకుని కొత్తిమీర చల్లుకుంటే ఇంకా రుచికరమైన పులుసు చేప పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో తింటుంటే ఉంటుంది ఆహా అనిపించేలా.